ఇడ్లీ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం ప్యాన్లోకి ఆయిల్ వేసి హాఫ్ కప్ శనగపప్పుని వేసి లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత హాఫ్ కప్ ఉద్దిపప్పుని కూడా వేసి వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే కాల్ కప్ శనగపప్పుని తీసుకుని లైట్గా వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. వీటితో పాటు 6-7 ఎండుమిరపకాయలను కూడా తీసుకుని వేయించుకొని తీసుకోవాలి. లాస్ట్లో ఒక 2 రెమ్మల కరివేపాకుని కూడా తీసుకొని వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న పప్పులన్నీ కంప్లీట్గా చల్లారాక మిక్సీ జార్లోకి ముందుగా ఎండుమిర్చి, కరివేపాకు, సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసి తీసుకోవాలి. తర్వాత మనం వేయించుకున్న పప్పులన్నీ కూడా వేసి ఇలా ఫైన్గా పొడి చేసుకుంటే ఇడ్లీ పొడి తయారైపోతుంది. ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 3 మంత్స్ అయినా సరే పాడవకుండా ఉంటుంది. ఇడ్లీలు వేడివేడిగా ఉన్నప్పుడు ఈ పొడి కొద్దిగా వేసుకుని పైనుంచి అప్పుడే కాచిన నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అదిరిపోతుంది. సబ్స్క్రైబ్.